యేసయ్యా ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. యేసయ్యా ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. నిన్ను రక్షించినందుకు, క్షమించినందుకు, రక్షించినందుకు, క్షమించినందుకు ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. యేసయ్యా ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. నాడు నరుని సృష్టించినందుకు, వారు పాపం చేసినందుకు, నాడు నరుని సృష్టించినందుకు, వారు పాపం చేసినందుకు, దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను, దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను. నిన్ను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో, నిన్ను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. యేసయ్యా ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. ఈ పాటను అర్థం చేసుకుంటూ పాడదాం, హృదయపూర్వకంగా పాడదాం. సౌలును రాజుగా ఏర్పరిచినందుకు, సౌలు హృదయం గర్వించినందుకు, దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చాడు. సౌలును రాజుగా ఏర్పరచినందుకు, సౌలు హృదయము గర్వించినందుకు, అందరం కలిసి సౌలును రాజుగా ఏర్పరచినందుకు, సౌలు హృదయము గర్వించినందుకు, దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను, దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను. నిన్ను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో, నిన్ను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో. యేసయ్యా ఏడుస్తున్నాడేమో, ఏడుస్తున్నాడేమో.
క్షమించినందుకు క్షమించినందుకు నిన్ను రక్షించినందుకు క్షమించినందుకు ఏడుస్తున్నాడేమో 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 యేసయ్యా ఏడుస్తున్నాడేమో ఏడుస్తున్నాడేమో నిన్ను రక్షించినందుకు క్షమించినందుకు నన్ను రక్షించినందుకు క్షమించినందుకు ఏడుస్తున్నాడేమో ఏడుస్తున్నాడేమో. గాడిదలు కాసుకుంటూ గురి గమ్యం లేకుండా తిరుగుతూ ఉండేవాడు సౌలు. అలాంటి వాడిని గొప్ప రాజుగా చేస్తే సౌలు దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించటం, ఇష్టానుసారంగా పరిపాలన చేయటం ప్రారంభించినప్పుడు సౌలును హెచ్చించినందుకు, దీవించినందుకు దేవుడే ఏడ్చాడు. ఇతన్ని దీవించకుండా ఉన్నా బాగుండేదే, రాజుగా ఏర్పరచుకోకుండా బాగుండేదే. అనవసరంగా రాజుగా ఏర్పరచుకున్నాను. ఈరోజు నా మీదే తిరుగుబాటు చేశాడు. అయ్యా, అమ్మా, ప్రాణంగా ప్రేమించాడు, తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. కారణం తెలుసా? ఆయనలాగా జీవిస్తామని, ఆయన కోసం జీవిస్తామని. ఆయన కోసం జీవించాల్సిన, ఆయనలా జీవించాల్సిన మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, లెక్క లేకుండా జీవిస్తూ ఉంటే, అపరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఖచ్చితంగా బాధపడతాడు. ఇలాంటి పాపిష్టోడి కోసమా నేను ప్రాణం పెట్టింది? ఇంత నిర్లక్ష్యంగా జీవించేవాడి కోసమా నేను ప్రాణం పెట్టింది? అనవసరంగా రక్షించానే, అనవసరంగా క్షమించానే. నన్ను చూసి దేవుడు బాధపడడానికి వీల్లేదు, దేవుడు ఏడవడానికి వీల్లేదు. ఈరోజు హృదయపూర్వకంగా ప్రభుతో మాట చెప్తామా? ప్రభువా, నిన్ను ఏడిపించని జీవితం మాకు దయచేయ్యా. నిన్ను ఏడిపించి మేము సాధించేది ఏంటి నాయన? నిన్ను బాధ పెట్టి మేము సాధించగలిగింది ఏముంది నాయన? నిన్ను గాయపరిచి, నిన్ను అవమానపరిచి, నిన్ను దిక్కుపరిచి మేము సాధించగలిగింది ఏముందయ్యా? ఆయన నిన్ను ఏడిపిస్తే బ్రతికినంతకాలం మేము ఏడవలసిందే. నిన్ను దుఃఖపరిస్తే బ్రతికినంతకాలం మేము దుఃఖపడాల్సిందే. నిన్నే కనుక మేము సంతోషపరిస్తే, నిన్నే కనుక ఘనపరిస్తే బ్రతికినంతకాలం మేము సంతోషంగా జీవిస్తాం, ఘనంగా జీవిస్తాం. అట్టి జీవితమే మాకు కావాలి నాయన. అట్టి బ్రతుకునే మేము కోరుకుంటున్నామయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నన్ను రక్షించినందుకు, క్షమించినందుకు నాయన నన్ను బాధపడడానికి వీల్లేదు, దుఃఖపడడానికి వీల్లేదు నాయన. నిన్ను ఘనపరిచే, నిన్ను మహిమపరిచే, నిన్ను సంతోషపరిచే నీ పాత్రగా మేము జీవించులాగిన సహాయం చేయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను, మమ్ములను ఈ రక్తములో కడగండి అయ్యా. క్షమించండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. ఇక నుంచి ఎన్నడూ ఆశించినట్టుగా జీవించే బ్రతుకు మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.